హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భానుని. ఈరోజు మనం బ్రెడ్తో ఒక స్నాక్ ఐటెం చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు తెలుగు రుచులు బై భాను. ఈ స్నాక్ ఐటెం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈవినింగ్ టీ టైంలో కానీ, అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి పాలు ఇచ్చేసి వీటిని ఇచ్చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ దానికోసం నేను ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేసుకొని, ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని మనం క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇవి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా నేను ఒక 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాము. మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చండి. వీటిని మనం డబ్బాలో కూడా వేసేసుకొని చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక 15 days వరకు మనకి హ్యాపీగా స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇచ్చేయచ్చు అనమాట. చాక్లెట్స్ కూడా అడగరు, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, వీటిని ఇప్పుడు క్యూబ్స్ లాగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. అన్నీ మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలంటే అన్నీ అలా ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. సో నేను ఈ విధంగా అయితే ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక మందపాటి ప్యాన్ తీసుకోవాలి. దీనికి నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే కరెక్ట్గా సూట్ అవుతుందండి. ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని కొంచెం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఒక 5 minutes పడుతుంది ఫ్రై చేసేసుకుంటే. చక్కగా ఇవి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. బయటంతా కూడా మనకి క్రిస్పీగా, తింటూ ఉంటే లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ ముందు ప్యాన్ కనుక బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసామనుకోండి, మనకి త్వరగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా మనం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి, గోల్డ్ కలర్లోకి వస్తాయి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నట్లయితే కనుక ఇవి మనకి బయటంతా తింటూ ఉంటే ఎలా ఉంటుందంటే క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి, బాగా క్రంచీగా ఉంటాయి అన్నమాట. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం ఎప్పుడు చేసి పెడతారండి పిల్లలకి, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ, అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్సే. చూసారా, ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చింది చూసారా. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఉన్నారు కదండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. తింటూ ఉంటే మాత్రం లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది, బయట మాత్రం క్రిస్పీగానే ఉంటాయి కానీ లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా నేను 2 బ్యాచెస్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం షుగర్ సిరప్ చేసుకోవాలన్నమాట. ఈ షుగర్ కోసం, దీనికోసం మనం ఏం చేయాలంటే 1 కప్పు షుగర్ తీసుకోవాలి. ఇది చూపిస్తున్నాను చూడండి, ఈ చిన్న గిన్నె అయితే సరిపోతుంది. నేను తీసుకున్న ఒక 3 బ్రెడ్ స్లైసెస్కి ఆ చిన్న గిన్నె అయితే సరిపోతుంది అనమాట. షుగర్ వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసి మనం ఈ షుగర్ని క్యారమలైజ్ చేసుకోవాలన్నమాట. అలా క్యారమలైజ్ అయిన షుగర్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా నేను 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసేసి మనం మిక్స్ చేయకూడదు గరిటెతో ఏమి, అలా వదిలేసేయాలి కాసేపు. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ మీదే ఉంచాలి, లో ఫ్లేమ్ మీద ఉంచొద్దు, అలానే హై ఫ్లేమ్ మీద ఉంచొద్దు. ఆల్రెడీ ప్యాన్ బాగా హీట్ ఎక్కుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మనం ఈ విధంగా ఉంచేస్తే కాసేపటికే ఆ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకున్న దాన్ని క్యారమలైజేషన్ అంటారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాగా షుగర్ అంతా మనం ఏం కదపకూడదు, గరిటె పెట్టి ఏం మిక్స్ చేయకుండా అలా ఉంచేస్తే దాని అంతటా అదే కరిగిపోయి క్యారమలైజ్డ్ అయిపోద్ది. అంటే కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తుంది అన్నప్పుడు వెంటనే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. చూపిస్తాను చూడండి, మనకి గోల్డ్ కలర్ వస్తుంది. అప్పుడు మనం ఈ విధంగా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసి అప్పుడు మిక్స్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం గరిటెతో మిక్స్ చేయకూడదు అనమాట. వెంటనే ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఉంది కదా, కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా ఒక 3 గ్లాసులు పాలు వేసుకోవాలండి. అది కాచిన పాలైనా పర్వాలేదు, కానీ పచ్చి పాలైనా పర్వాలేదు. ఒక 3 గ్లాసులు మిల్క్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే షుగర్ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా క్యారమలైజ్డ్ అవుతుంది మనకి షుగర్ అనేది. ఈ విధంగా మీ పాలు వేసేసి మిక్స్ చేస్తూ ఉంటే చూసారా ఎలా వచ్చిందో, మంచిగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట.
ఇంకొంచెం మనకి గోల్డ్ కలర్లోకి వచ్చినప్పుడు, అంటే ఓన్లీ గోల్డ్ కలర్లోకే రావాలండి. ఇప్పుడు గోల్డ్ కలర్ నుంచి నెక్స్ట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వకముందే వేసేయాలి. బ్రౌన్ కలర్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మనకి చేదు వచ్చేస్తుంది అనమాట. ఇలా గోల్డ్ కలర్లో ఉంది అన్నప్పుడే మనం వెంటనే ఏం చేయాలంటే, మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి చూసారా, అవి వేసేసుకోవాలి. ఆ బ్రెడ్ స్లైసెస్ ఎన్ని వేసుకోవాలి ఏంటి అన్నది మనం కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని తక్కువ బ్రెడ్ స్లైసెస్ వేసుకోండి. మేము కొంచెం షుగర్ తక్కువ తింటాం, అందుకే నేను ఏం చేశానంటే ఇంకా నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేసేసాను అనమాట. ఈ విధంగా మనం బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ కూడా మిక్స్ చేసేసుకోవాలి త్వరగా వెంటనే. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకుంటూ ఉంటే మనకి షుగర్ సిరప్ మొత్తం కూడా బ్రెడ్ స్లైసెస్కి పట్టేస్తుంది. పట్టేసి ఒక 2 మినిట్స్ మాత్రమే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసి. అవి చల్లారిన తర్వాత మనం వాటంతట అవి ఇప్పుడు అతుక్కుపోయినాయి కదండి, చల్లారిన తర్వాత అవి సపరేట్ అయిపోతాయి అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చినా కూడా ఒక చాక్లెట్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. గంట సింబల్ కొడితేనే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి బ్రెడ్స్ అన్నీ కూడా చక్కగా క్యారమలైజ్డ్ అయిపోయిన షుగర్లో మనకి మిక్స్ అయిపోయినాయి కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈవినింగ్ మనం టీ తాగేటప్పుడు కానీ, అలానే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా లేనప్పుడు ఒక గ్లాసుడు పాలు ఇచ్చేసి ఇవి కనుక మనం గిన్నెలో వేసి ఇచ్చేస్తే చక్కగా మనకి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది అనమాట. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.